సరే 3 ముక్కల్లో వీళ్ళు ప్రజలు ఒక ముక్క అయితే చూస్తున్న మొత్తం తీసుకొచ్చి మజ్లిస్ చేతిలో పెట్టారు. మజ్లిస్ చేతికి ఇక వాళ్ళకు గిఫ్ట్ ఓవైసీకు రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చారు. మిగతా రెండిట్లో నువ్వు భాగాలు ఫర్ ఎగ్జాంపుల్ కీసరా ఉందనుకోండి, లేకుంటే షామీర్పేట కొంత భాగం అది జిహెచ్ఎంసీలో వచ్చినాయి. ఈ జిహెచ్ఎంసీలో వచ్చిన బాగా జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్. మీకు రోడ్లు ఉండాలా, మీకు వాటర్ కనెక్షన్స్ ఉండాలా, మీకు సివరేజ్ ఉండాలా, డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలా. ఎక్కడ ఉన్నాయి? సగం పొలాలే ఉన్నాయి, సగం ఇల్లు పర్మిషన్స్, గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా ట్యాక్స్లు పెరుగుతాయి, ఇవాళ కాబట్టి పెరుగుతాయి. మీకు రోడ్లు లేవు సరిగ్గా, మట్టి రోడ్లు, మీకు నల్ల కనెక్షన్స్ లేవు, మీకు ఇదేం లేదు. మీరు ఏదో జిహెచ్ఎంసీ పడేశారు. ఇప్పుడు భారం ఎవరి మీద ఉంటుంది? ప్రజల మీద ఉంటుంది. సరే మళ్ళీ అక్కడ ఏమైనా ఫండ్స్ ఉన్నాయంటే జీతాలు వేయడానికి వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు. ఇక డెవలప్మెంట్ ఏం చేస్తారు వీళ్ళు? అంటే ప్రజల మీద ఇది ఒక భారం. ఇది వాళ్ళు ఏం చేసేది ఉన్నాయంటే 3 భాగాలు చేయకుండా ఈ హైదరాబాద్ అట్నే ఉంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని ఏదైనా కొన్ని మంది మర్జ్ చేసి 2-3 మున్సిపాలిటీస్ గట్రా తయారు చేస్తే బాగుంటుండే. కానీ దాన్నే జిహెచ్ఎంసీగా తీసుకొచ్చేసే వరకు ట్యాక్స్ స్ట్రక్చర్ మారుతుంది, మీకు ఫండ్స్ ఎక్కువ అవసరం పడుతుంది. అవన్నీ ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? మరి వరల్డ్ సిటీ అంటున్నారు, గ్రేటర్ గ్లోబల్ విలేజ్ అన్నారు. ఎక్కడ గ్లోబల్ సిటీ ఎక్కడ ఉంది మంది? సో ఇవన్నీ దానికి వ్యతిరేకిస్తున్నటువంటి విషయం ఒకటి.